అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా అందరూ విందాం. దీని గురించి స్వర్ణలత మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి. ఈరోజు స్త్రీయే వెలుగు జ్ఞానసభకి ముందుగా శ్రీనివాసరావు గారిని, సురేష్ గారిని, సుమంగళ మేడంని, సృజన గారిని, శాంతకుమారి గారిని ఆహ్వానిస్తున్నాను. నేను స్వర్ణలత. అందరికీ నమస్కారము. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు శ్రీయే వెలుగు ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరిని ముందుగా స్వర్ణలత మేడము గత 25 సంవత్సరాలుగా పిఎస్ఎస్ఎంలో ఎన్నో ఎనలేని సేవలు చేస్తూ ధ్యాన జగత్ మాసపత్రికకు చీఫ్ ఎడిటర్గా ఉంటూ, అలానే ఐఎఫ్ఎస్ఎస్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో బుక్స్ని తెలుగులోకి అనువాదం చేస్తూ ఎనలేని సేవలు అందిస్తున్నారు. మేడంకి థ్యాంక్ యూ మేడం, ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు. అలానే జి శ్రీనివాసరావు గారు సేత్ కౌన్సిలర్గా పిఎంసిలో జీవన్ముక్తి అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా మనందరికీ పరిచయము. సారు ఎన్నో సేవలని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనేక రూపాలలో అందరికీ అందిస్తూ ఎనలేని సేవలు అందిస్తున్నందుకు, ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు సార్కి కృతజ్ఞతలు. అలానే 2006 నుంచి 2009 నుంచి ధ్యాన పరిచయం చేసి, అలానే అప్పటి నుంచి ఈరోజు వరకు శాకాహార ర్యాలీలు, పిరమిడ్ నిర్మాణాలలో, ధ్యాన మహాయాగాలలో విశేషమైన సేవలను అందిస్తున్నటువంటి సురేష్ గారికి కృతజ్ఞతలు సార్. అలానే కర్ణాటక నుంచి సుమంగళి మేడం 2009లో ధ్యాన పరిచయము, సిరుగొప్ప సొసైటీ ద్వారా తన జర్నీని స్టార్ట్ చేసి కర్ణాటక రాష్ట్రం మొత్తము కూడా ధ్యాన ప్రచారం చేస్తూ కొన్ని లక్షల మందిని ధ్యానంలోకి తీసుకొచ్చి శాకాహారులుగా మార్చి తన విలువైనటువంటి సేవల్ని, పత్రిజీ వెజిటేరియన్ మూమెంట్ ఫౌండర్గా ఉంటూ ఎన్నో సేవలను అందిస్తున్నటువంటి మేడంకి కృతజ్ఞతలు. స్పిరిచువల్ న్యూ ఏజ్ సైన్స్ మ్యాగజైన్ ద్వారా ఎంతో సేవలను అందిస్తున్నటువంటి మేనేజింగ్ ఎడిటర్ సృజన వేణుగోపాలరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకునేటప్పుడు మనమందరం గుర్తుంచుకోవాల్సింది, ఇది ఒక ఆధ్యాత్మిక సభ. ఈ ప్రత్యేకమైనటువంటి వేదిక మీద ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి విషయము ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకు అంటే ఇది ఒక జీవిత సత్యం, ఒక శక్తి, ఒక జీవన సత్యం. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో మనము ధ్యానము చేసి మనలోని చీకటిని వెలుగుగా మార్చుకుంటున్నాం. కానీ ఈ ప్రపంచానికే వెలుగును అందించేటటువంటి శ్రీ, ఆమె ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అలానే ఆమె వెలిగితేనే ఆ ఇల్లు వెలుగుతుంది, ఆమె ఆ ఇంటికి వెలుగును నింపుతుంది, ఆమె ద్వారా ఒక తల్లిగా ప్రేమను పంచుతుంది, అలానే ఒక భార్యగా ఆ కుటుంబంలో బలంగా నిలబడుతుంది, ఒక కూతురుగా ఆశని నింపుతుంది, అలానే ఒక సాధికగా మొత్తానికి శక్తిని ప్రసరింపజేస్తుంది. అలాంటి టాపిక్ మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు ముందుగా ఈ చర్చా వేదికని స్టార్ట్ చేసే ముందుగా స్వర్ణలత మేడంని అడుగుతున్నాను. అమ్మ, సకల సృష్టికి స్త్రీయే కారణం అంటారు. అసలు స్త్రీ అంటే ఏంటి? మీ ఉద్దేశంలో స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాను. ఒక విషయం మనం నిజంగా మాట్లాడుకుందామండి. శరీరం కాస్త భిన్నంగా ఉంటుంది తప్పితే స్త్రీ అనేది ఒక తత్వం, ఒక ప్రకృతి. పురుషుడు కూడా అంతే, అది ఒక తత్వం, ఒక ప్రకృతి. అది ప్రతి మనిషిలోనూ స్త్రీ పురుష తత్వాలు రెండూ కలిసే ఉంటాయి. దానిలో మనం ఏది ఎక్కువగా వ్యక్తీకరించగలుగుతాము అన్నది మన అవగాహన స్థాయిని బట్టి ఉంటుంది. సాధారణంగా మన సమాజంలో ఏది అలవాటైపోయిందంటే పురుష ప్రకృతి అనేది కొంచెము గంభీరతతోనూ తార్కికతతోనూ కూడి ఉంటుంది. స్త్రీ ప్రకృతి అనేది సహజమైన అవగాహనతోనూ లేకపోతే సామరస్యతతోనూ కూడి ఉంటుంది. అది మన తత్వం. ఏ శరీరంలో ఉన్నప్పటికీ ఆ రెండు తత్వాలు మన లోపల కలిసే ఉంటాయి. అందుకని ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు
ఒక స్త్రీ అనే వ్యక్తి గురించి కానీ ఒక పురుషుడు అనే వ్యక్తి గురించి కానీ మనం మాట్లాడుకోవడం లేదు. వ్యక్తులలోని స్త్రీతత్వము పురుషతత్వము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ స్త్రీతత్వము దగ్గరకు వచ్చేసరికి మనం చెప్పుకోవాల్సింది ఏమంటే, స్త్రీతత్వము అంటే సహనము, అవగాహన, త్యాగము, ఓర్పు, ఆ లక్షణాలన్నీ కలిగి ఉంటే మృదుత్వం, సున్నితత్వం అవన్నీ కలిగి ఉన్నదాన్ని స్త్రీతత్వం అంటాం. ఆ తత్వం ఎవరిలో ఉన్నప్పటికీ అది జీవితానికి వెలుగిస్తుంది. మొత్తంగా ప్రపంచానికి వెలుగునిచ్చేది ఆ అవగాహన, అవి మాత్రమే. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకుందాము. ప్రతి 2500 సంవత్సరాలకి భూమి తన ధ్రువాభిముఖతని మార్చుకుంటూ ఉంటుంది. ఒకసారేమో పురుషులకు, రెండోసారి స్త్రీలకు ఆధిపత్యం వస్తూ ఉంటుంది. పురుషుల ఆధిపత్యం ఉన్న రోజుల్లో మనం పితృస్వామ్య యుగాలు అంటామన్నమాట. ఆ యుగాలలో ఆర్థికత, సాంకేతికత, వైజ్ఞానిక రంగాల్లో అభివృద్ధి ఎక్కువ సాగుతుంది. అదే స్త్రీ ధ్రువాభిముఖత వైపు మళ్ళినప్పుడు మనకి లలిత కళలు, సాహిత్యం, సంగీతం లాంటి హృదయగతమైనవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇంతవరకు అనేక సార్లు మాతృస్వామ్య యుగాలు అంటే స్త్రీ ధ్రువాభిముఖత ఉన్న వైపు, అలానే పితృస్వామ్య యుగాలు నడిచినప్పటికీ మొట్టమొదటిసారిగా భూమి ఆవిష్కరణ తర్వాత ఇప్పుడు స్త్రీ ధ్రువాభిముఖత వైపు నడుస్తున్నప్పటికీ ఆమెకు సహకరించవలసిన అవసరం ఉన్న, సహకరించే మనస్తత్వం ఉన్న పురుషులందరూ కూడా ఈ స్త్రీతత్వం వైపు మళ్ళుతూ భూమి యొక్క పరిపూర్ణతకి కృషి చేయడం కోసం భూమి మీదకు వచ్చి ఉన్నారు. ఆ పురుష పుంగవులందరికీ మొత్తంగా స్త్రీతత్వం తరపున మా కృతజ్ఞతలు అర్పిస్తూ మనం ఈ చర్చని ప్రారంభించుకుందాం. స్త్రీతత్వం గురించి, స్త్రీ గురించి చాలా అందరికీ అర్థమయ్యే విధంగా విశదీకరించారు. సార్, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు, ఎందుకు అలా? స్త్రీని మన సమాజంలో అంత విలువ ఇచ్చారు స్త్రీకి. ఎందుకు ఇంటికి దీపం వెళ్ళాలు అన్నారు అంటే, స్త్రీ పురుషుడికి ఆడపిల్లలకి ఇద్దరికీ తను తల్లి అవుద్ది. గర్భంలో ఆడ మగ ఇద్దరు పిల్లల్ని తను కంటూ ఉంటుంది. అయితే తల్లి మీద ఆధారపడే ఆ పిల్లల మనస్తత్వాలు ఉంటాయి. ఆ ఇంట్లో టోటల్ ఇంటి వాతావరణం అంతా కూడా ఆ ఇంట్లో ఉన్న ఆ స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకు అంటే స్త్రీని శక్తిగా చెప్పారు. తన నుండే తన పురుషుడికి, తన పిల్లలకి, తన కుటుంబానికి శక్తి అందుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీని ఇంటికి దీపం అన్నారు. ఆమె నుండి శక్తి అందుతూ ఉంది. అంతేకాకుండా ఆ పిల్లల ఎదుగుదల, ఆ కుటుంబం యొక్క ఆనందం అంతా ఆ స్త్రీ మీదే ఆధారపడి ఉంది. కాబట్టే పెద్దవాళ్ళు అలా ఒక సామెతగా చెప్పారు. సార్, స్త్రీని ఒకప్పుడు వంటింటి కుందేలుగా అభివర్ణించేవారు. అలాంటిది ఈరోజు ఒక వంట ఇంటి నుంచి అన్ని రంగాలలో తన శక్తిని పెంచుకుంటూ వెళ్తుంది. అది ఏ విధంగా జరుగుతుంది, వివరించండి. యుగ మార్పిడి జరిగేటప్పుడు ఫెమినైన్ ఎనర్జీ అంటే స్త్రీ శక్తి మీద పురుష అహంకార శక్తి డామినేట్ చేసే సమయంలో అజ్ఞానంగా, అహంకారంతో ఒక తత్వం ఇంకొక తత్వాన్ని అణచబడింది. ఇది భూమి మీద జరిగింది. సో అటువంటప్పుడు అజ్ఞానంతో వచ్చిన సామెతలే ఇవి. అందుకే పిఎస్ఎస్ఎంలో ప్రతిసారి చెప్పింది, పాత చింతకాయ పచ్చడి పక్కన పెట్టండి, జ్ఞానంతో ఏదైతే సత్యమో అదే పలకాలి. అజ్ఞానంతో, అహంకారంతో ఏ శక్తిని మనం ఏం చేయలేం. కాబట్టి వంటింటి కుందేలు అనేదాన్ని మనం వెనకేసేద్దాం. ప్రతి రంగంలో కూడా ఇప్పుడు స్పెషల్లీ 2019 తర్వాత మన మహిళా ధ్యాన చక్రం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మహిళా రంగంలో మన ఇంట్లోనే ఎంతోమంది మహిళలు ఒంటి చేత్తోటి అన్నిటినీ మేనేజ్ చేయగల సమర్థతను పొంది ఉన్నారు.
సో పిఎస్ఎస్ఎం రాకముందు, పిఎస్ఎస్ఎం తర్వాత ఎంతోమంది మహిళలు అటు ఇంట్లోనూ ఇటు ఉద్యోగంలోనూ అన్ని రంగాల్లోనూ బాగా అభివృద్ధి చెందుతున్నారు అంటే సో ఇది ఈ భూమి మీద జరిగే ఒక పెద్ద ప్రణాళిక. ఈ ప్రణాళికలో మనందరినీ ఫ్రంట్లో పెట్టిన దానికి మనం పత్రి సార్కి, పత్రి మేడంకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సార్ చెప్పినట్టు ఇంటికి ఇల్లాలు వెలుగు అనేదాన్ని మనము మద్దతు ఇచ్చి ఈ ప్రపంచానికి పిఎంసి ద్వారా తెలియజేద్దాం. థ్యాంక్ యూ. స్త్రీ ఒక అద్భుతమైనటువంటి సృష్టి అంటారు. ఎందుకు స్త్రీకి అంత ప్రత్యేకమైనటువంటి స్థానం? మరొకసారి అందరికీ నమస్కారం. నా పేరు సృజన వేణుగోపాల్ రెడ్డి. చాలా చక్కటి ప్రశ్న మేడం. సృష్టి అసలు ఆ పదం పలుకుతుంటే ఎంత బాగుంది చూడండి, అవునా? సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అంటే పంచభూతాల దగ్గర నుంచి మొదలుకుంటే, నేచర్ స్పిరిట్స్ దగ్గర నుంచి మొదలుకుంటే, ప్లాంట్స్ కింగ్డము, ఎన్నో అద్భుతాలు. ఒక ఫ్లవర్స్ని కానివ్వండి, ఒక సముద్రాన్ని కానివ్వండి, అన్ని పంచభూతాలు అంటే దాంట్లో అన్నీ వస్తాయి. దాంట్లో అన్ని ఎమోషన్స్ కలగలిపి ఉంటుంది. అండ్ అంత అద్భుతమైనటువంటి వ్యక్తి కలిగి ఉన్నటువంటిది, అంత అస్తిత్వం కలిగి, అంటే ఆ స్థిరత్వాన్ని కలిగి ఉన్నటువంటిది ఏంటంటే స్త్రీతత్వము. సో ఇక్కడ అమ్మ చెప్పారు స్త్రీతత్వము. సో ఇది ప్రతి ఒక్కరిలో కూడా మనం ఇక్కడ డివైడ్ చేసి చూడాల్సింది లేదు. ఫిజికాలిటీలో మాత్రమే మనం అంటే ఈ శారీరపరంగా మాత్రమే మనము స్త్రీనా పురుషునా అని కనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ పురుషతత్వం, స్త్రీతత్వం అనేది ఉంటుంది. ఎప్పుడైతే బాహ్యంగా కనిపించడానికి ఆ సృష్టితో ఎందుకు పోలుస్తారంటే, ఆ సృష్టిలో ఉన్నటువంటి అన్ని వాల్యూస్, అన్ని ఎమోషన్స్ అన్నీ కూడా ఒక ఫిజికల్గా ఉన్నటువంటి స్త్రీలో ఉంటాయి కాబట్టి అంత అద్భుతంగా వివరిస్తారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా ఆ స్త్రీతత్వం అనేది మనం తెలుసుకుంటామో, అది పురుషులైనా స్త్రీలైనా ఆ స్త్రీతత్వం అనేది మనం అద్భుతంగా కనెక్ట్ అయి ఉన్నప్పుడు మన యొక్క నిజ స్త్రీతత్వానికి మనం చేరుకుంటాం. అందుకని దానికి ప్రతీకగా ఉన్నటువంటి సృష్టితోని ఒక స్త్రీని పోలుస్తారు. అందుకే స్త్రీ అంత గొప్పది, స్త్రీతత్వం అనేది అంత గొప్పది. థ్యాంక్ యూ. మీరు ఒక సాధారణ మహిళగా ఉన్నటువంటి మీరు ధ్యాన పరిచయం అయిన తర్వాత కర్ణాటక రాష్ట్రం మొత్తం కూడా కొన్ని లక్షల మందిని ధ్యానంలోకి తీసుకొచ్చారు. అది మళ్ళీ మీరు ఒక ఎంప్లాయీగా ఉంటూ ధ్యాన ప్రచారం చేస్తూ ఈ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చారు. ఇదే స్టేజ్ మీద పత్రి సారు మిమ్మల్ని ప్రశంసించడం కూడా జరిగింది. కోహినూరోజ్జరంగా మిమ్మల్ని ప్రశంసించడం జరిగింది. మరి మీరు ఆ స్థితికి చేరటానికి గల కారణం ఏంటి? ఏ విధంగా చేరగలిగారు? మంచి క్వశ్చన్ అడిగారు. వన్స్ అపాన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మాస్టర్స్. నా పేరు మేడం చెప్పినట్టు సుమంగళ, కర్ణాటక నుంచి వచ్చాను. ఇప్పుడు మనము పాత ఎన్నో యుగాల నుంచి వింటూనే ఉన్నాము స్త్రీ ఒక గొప్పతనం నుంచి. ఇప్పుడు కూడా మన మాస్టర్స్ అందరూ చెప్పారు కూడా, వాగ్దేవి కావచ్చు, చెన్నమాంబ కావచ్చు, ఎవరే కావచ్చు, పురాతన కాలం నుంచి మనము స్త్రీ గురించి, వాళ్ళ గొప్పతనం గురించి వింటూనే ఉన్నాము. కానీ ప్రస్తుతం మేమే చూస్తున్నాము, మన కళ్ళెదురుగా ఉండే మన స్వర్ణమాల పత్రి మేడం మనకు ఎంతో ఇన్స్పిరేషన్. ఒక స్త్రీయే వెలుగు. ఈరోజు మన కాన్సెప్ట్ స్త్రీయే వెలుగు. ఆ స్త్రీయే వెలుగు అనడానికి మన స్వర్ణమాల పత్రి అమ్మనే కారణం. వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి కూడా. సో దాన్ని నేర్చుకోవడానికి మెయిన్ బేసిక్ కావాలంటే ధ్యానము. ఆ ధ్యానం నుంచే నేను కూడా ఒక సాధారణ మహిళలుగా ఒక 4 గోడల మధ్య ఉన్న కామన్ స్త్రీ. సో అలాంటిది ఎప్పుడు నాకు ధ్యానం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రప్రథమంగా పత్రిజీ మీరు మొత్తం కర్ణాటకనే చూసుకోవాలని పెట్టేశారు బాధ్యత. కానీ ఆ శక్తి నాలో ఎక్కడ ఉందంటే ఉంది, లోపలనే ఉంది. కానీ నాకు తెలీదు ఆ స్త్రీతత్వం గురించి, స్త్రీ శక్తి గురించి, ఆ జ్ఞానం గురించి. ఎప్పుడు నేను ధ్యానం మొదలెట్టానో అప్పుడు సారు ప్రారంభ దిశలో ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో, ఎస్ సార్, ఎందుకంటే నాలో ఉంది కాబట్టే ఆ మహాగురు చెప్తున్నారు నేను చెయ్యాలి, దర్శాలని. ఎంతవరకు వచ్చిందంటే సార్ ఏం చెప్తే ఎస్ సార్ అని చేసుకుంటూ, సో జాబ్ చేసుకుంటూ ఒక్క క్షణం కూడా నేను అరే పోవాలా ఒక ఆడదిగా. ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పినట్టు ఇక్కడ ఆడది పురుష అనేది ఏమీ లేదు మాస్టర్స్. మనం శారీరకంగా ఉన్నాము కానీ లోపల అంతే ఈక్వాలిటీ ఉంది జ్ఞానం విషయంలో. అందుకే
సార్ ఏం చెప్తే ఎస్ సార్ చేద్దామని కర్ణాటకలో మొత్తం సార్ ఎక్కడెక్కడ చెప్తారో హరపనల్లి, హుబ్బಳ್ಳಿ, హావేరి ఎక్కడ చెప్తారో, మేము ఉండేది యాక్చువల్గా సిరుగుప్ప, బళ్ళారి డిస్టిక్. కానీ అక్కడ అందరూ ఈ విశ్వ కుటుంబం నాది అని అడుగు పెడతాను. కొత్త వాళ్ళనేది నాకు ఎప్పుడూ ఉండదు. మన పిరమిడ్ మాస్టర్కి కూడా ఎవరు ఉండరు, వీళ్ళు వేరే వాళ్ళని. సో మన వాళ్ళందరూ జ్ఞానంలో రావాలి అనే ఒక కాన్సెప్ట్తోనే అడుగు పెట్టాను. అందరూ ఇప్పుడు లక్షలాది మంది ధ్యానులైనారు. నేను ఎంత అంటే నిజంగా పత్రి సార్కి ప్రతి ఒక్క నా బాడీలో ఉన్న ప్రతి ఒక్క అణువు ఆయనకి అంకితం, ఆయన సంకల్పానికి అంకితం. సో ప్రచారం కానీ, పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ కానీ, శాకాహార ర్యాలీలు కానీ ఏమీ నేను ఒక్క క్షణం చేయాలి, దట్స్ ఆల్. అందుకే స్త్రీయే వెలుగు అనడానికి మనలాంటి ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మేము స్టేజ్ మీద ఇక్కడ 5 ఉన్నారని కాదు, బయట ప్రపంచం మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎంతోమంది గొప్ప స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరినీ నేర్చుకుని ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరుగా స్ఫూర్తిగా చేసుకుని మనం అడుగు వేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. అమ్మ, ఇప్పుడు స్త్రీలని పురాతన కాలం నుంచి ఆచారాలు, సంప్రదాయాలన్న పేరుతో కొన్ని రోజులు దూరంగా పెట్టటము, కొన్ని అంటే అది కేవలం దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? స్త్రీని అణిచివేయటం కోసమే అలాంటి సాంప్రదాయాలు పెట్టారా? బయటికి వెళ్ళకూడదని, ఇంట్లోనే ఉండాలని ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళు కదా, దాని గురించి వివరించండి. నిజానికి మన అవగాహన లోపమే కానీ అణచివేయబడడం అనేది ఏమీ లేదు. ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో మనం ఇంటి లోపల ఉన్నమాట వాస్తవమే కానీ మన గౌరవాలకు ఎప్పుడు ఏ భంగము రాలేదు. వాళ్ళందరూ మన ఇంటి సభ్యులందరూ గౌరవంగానే చూసేవారు. ఇంకొక విషయం ఏమంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మనం. ఉదాహరణ కాదు, జరిగిన కథ. ఒకసారి కొంతమంది మునులందరూ అరణ్యంలో నడుస్తూ ఉండగా వాళ్ళలో ఒక ముని ఏమన్నారంటే, మీరు మా ఇంటికి ఈరోజు భోజనానికి రండి అని చెప్పారు. సరే అని వాళ్ళందరూ వస్తే ఆవిడ ఇంటి దగ్గర వంట చేస్తూ ఉంటారు. వాళ్ళు రాగానే మరి వాళ్ళని ఆహ్వానించడానికి ఆమెను పిలిస్తే ఆవిడ అప్పటికి మనందరికీ బావి లేకపోతే నుయ్యి అని తెలుసు కదా, దాంట్లో నీళ్లు తోడుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చారు ఆహ్వానించమనగానే ఆమె ఏం చేస్తుంది, ఆ బకెట్ ఉంటుంది కదా నీరు తోడే చేద, దాన్ని ఒకసారి ఆగు నేను వాళ్ళని పిలిచి రావాలి అంటే నీళ్లతో నిండి ఉన్న బకెట్ ఆ నూతి మీద అలా ఆగిపోతుంది. వెళ్ళి ఆ మునుల్ని ఆహ్వానించి తీసుకొస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చి అనుకుంటారు, మేమేమో బాగా తపస్సులు చేస్తున్నాము, అన్ని విషయాలు గ్రహిస్తున్నాము అనుకుంటున్నాము, ఈమెమో ఇంటి దగ్గర కూర్చొని వంటలు చేస్తూ ఉంది అంతే కదా. కానీ ఆమె ఆ నీటితో నిండి ఉన్న చేదని ఆగు అని చెబితే ఆగిందే. అంటే తన గృహకృత్యాలలో, తను చేయవలసిన కర్తవ్యాలలో తనకున్న ఆ సిన్సియారిటీని బట్టి ప్రకృతి సృష్టి ఆమె మాట ఆ విధంగా విన్నది కదా అని ఆ తపస్సు చేస్తున్న మునులందరూ ఆశ్చర్యపోతారు. అదేవిధంగా ఇంట్లో ఉన్న స్త్రీ అంటే అదేమీ తక్కువతనము లేకపోతే ఏమీ తెలియనితనము పనికిమాలినతనం ఏమీ కాదు. ఇంటికి ఆ స్త్రీ ఆ గృహిణి కేంద్ర బిందువు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న వాళ్ళందరికీ కావలసిన మానసిక శాంతిని, స్థిరత్వాన్ని ఇచ్చే పరిస్థితులను ఆమె కల్పించి వాళ్ళని బయటకు పంపిస్తుంది. వాళ్ళు తమ ఒత్తిడుల్ని వాటన్నిటినీ ఇంటి నుంచి ఎదుర్కొనే ప్రశాంతత ద్వారా వాటిని అధిగమించి హాయిగా ఉండగలిగేవారు. అందువల్ల మాత్రమే ఆమె ఇంటికి పరిమితమైంది. కానీ ఆమె లోపల జ్ఞానం లేక కాదు, శక్తి కాదు. అట్లానే జ్ఞానము శక్తి అంటే బయట ప్రపంచానికి ఎవరికన్నా చూపిస్తే గుర్తిస్తే మాత్రమే ఉన్నాయి అని కూడా అర్థం కాదు. అవి ఎవరన్నా గుర్తించడం కోసం కాదు, మన కోసం మనం హౌ బెస్ట్ వీఆర్ అని మన కోసమే మనం జ్ఞానాన్ని, శక్తిని కలిగి ఉంటాము. అది మన సహజమైన శక్తి. బయటికి రాకపోవడం అనేదేమి అదేం తక్కువతనం ఎప్పటికీ కాదుగాక కాదు. అలానే కొన్ని పరిస్థితుల్లో బయటికి రాకపోవడం అనేది మన శరీర నిర్మాణ రీత్యా తప్పనిసరిగా మనం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో బయటికి రాకుండా ఉంటాం. అదేవిధంగా స్త్రీలు గర్భం ధరించినప్పుడు లేకపోతే ప్రసవ సమయాలు, ప్రసవం దాటిన తర్వాత కూడా పూర్తి విశ్రాంతి వాళ్ళకి కావాలి. బయట ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళ ఆలోచనల తాలూకు ప్రభావం తన మీద, తనకు పుట్టబోయే బిడ్డ మీద లేకపోతే అప్పటికే పుట్టిన శిశువు మీద పడకుండా
వాళ్ళు లోపల మాత్రమే ఉంచి సంరక్షించబడితే సరి అయిన, మనం ఇప్పుడు అంటున్నామే పాజిటివ్ వేస్ అని, ఆ పాజిటివ్ వేస్ మాత్రమే ఆమెను తాకి ఆ పిల్లలు చక్కటి వ్యక్తులుగా తయారవుతారు చిన్నప్పటి నుంచి తాకిన పాజిటివ్ వేస్ ద్వారా. అందుకని వాళ్ళు ఇంట్లో ఉంచబడ్డారు తప్పితే అణచివేయబడడం అటువంటి పెద్ద మాటలు ఏమీ లేవు. మన స్త్రీవాదులు కొంచెం శాంతం లోతుగా పరిశీలించకుండా అణచివేయబడ్డారు, బానిసలుగా చూడబడ్డారు, కుందేళ్ళు అయ్యారు, ఇటువంటి మాటలన్నీ అనుకుంటున్నాం. కానీ కొంచెం లోతుగా విస్తృతంగా చూడగలిగితే దాని వెనుక ఉన్న ప్రయోజనం కూడా మనకు అర్థమవుతుంది. సార్, మరి మీ యొక్క అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? అలానే స్త్రీ శక్తి పురుష శక్తి అంటున్నారు, అసలు నిజంగా రెండు ఉంటాయా? చాలామంది మాస్టర్స్ చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానిలో ఓషో గారు ఆయన ఏమన్నారు అంటే, మేడం చెప్పినట్లుగా అణిచివేత అనేది ఎక్కడా లేదు. ఎందుకు ఆ రోజుల్లో అట్లా స్త్రీని ఒక ప్రికాషనరీగా ఆమెను అలా ఉంచారు అంటే, స్త్రీకి భావప్రాప్తి అనేక కోణాల్లో ఉంటుందంట. పురుషుడికి భావప్రాప్తి అనేది చాలా తక్కువ అంట. కానీ ఆ పురుషుడి భావప్రాప్తి కూడా ఆయన ఏం చెప్పారంటే డైరెక్ట్గా, అతనికి ఒక శారీరక అవసరం వరకే ఉంటుంది భావప్రాప్తి అనేది పురుషుడికి. కానీ స్త్రీకి అలా కాదు. ఆమె భావప్రాప్తి అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవము అని చెప్పారు ఆయన. ఆమె అనేక కోణాల్లో భావప్రాప్తిని పొందగలుగుద్ది. దాని కారణంగా అప్పుడున్న దేశకాలమాన పరిస్థితుల్ని బట్టి వాళ్ళు స్త్రీని సంరక్షించుకోవడం కోసం అలా కొన్ని కట్టుబాట్లలో, అందరికీ ఆ రోజుల్లో ఆత్మజ్ఞానము ఆధ్యాత్మికత అనేది లేదు కాబట్టి, సరైన విద్య లేదు కాబట్టి, అవగాహన లోపం వల్లే ఇటువంటివన్నీ వచ్చినాయి. కానీ వాస్తవికత, దాని వెనక ఉన్న ఒక ఆధ్యాత్మిక రీజన్స్ని మనం వెతికితే ఓషో గారు చెప్పింది ఇది. స్త్రీకి భావప్రాప్తి చాలా అధికం. తన భావప్రాప్తి అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం లాంటిది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ రీజన్తోనే ఇట్లా స్త్రీని సంరక్షించుకోవడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేయబడినాయే. కానీ అది ఆత్మజ్ఞానం లోపం వల్ల తర్వాత కాలాల్లో అది అణిచివేయబడింది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. మీరు అడిగినట్లుగా స్త్రీ పురుష తత్వాలు ఇప్పుడు మొదటి నుంచి మేడం చెప్పింది, అందరం చెప్తుంది అదే. పైకి పురుషుడిగా ఉన్న లోపల స్త్రీ ఎనర్జీ అనేది ఉంటుంది, స్త్రీతత్వం ఉంటుంది. పైకి స్త్రీలుగా కనబడుతున్న లోపల పురుష ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ రెండు ఎనర్జీసు బ్యాలెన్స్డ్గా ఉన్న స్థితే అర్ధనారీశ్వర తత్వం అన్నారు. సో ఆ అర్ధనారీశ్వర తత్వం అంటే అది శివపార్వతుల్ని అలా చూస్తూ ఉన్నాం. శివుడు అంటే ఏంటి, పార్వతి అంటే ఏంటి అంటే స్త్రీతత్వము పురుషతత్వం. అక్కడ మనం తీసుకోవాల్సింది మనలో ఉన్న స్త్రీ పురుష తత్వాలని మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. స్త్రీ పురుషులు అనేవాళ్ళు ఎప్పుడూ సమానులు కాలేరు, అసాధ్యం అది. ఎందుకు అంటే స్త్రీతత్వానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, పురుషతత్వానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ రెండు తత్వాలు ఒకటి ఎప్పటికీ కాలేవు. ఇవి రెండు సమానము కాదు, అలానే అసమానము కాదు. ఇవి రెండు ఏంటి అంటే రెండు అద్వితీయమైన అద్భుతాలు అన్నమాట. రెండు అద్భుతాల కలయిక ఒక మహాసృష్టిని తీసుకురాగలుగుద్ది భూమి మీదకి. రెండు అద్వితీయ శక్తుల కలయిక ఒక అద్భుతమైన సృష్టిని చేయగలుగుద్ది. సో కాబట్టి మనలో ఉన్న ఆ స్త్రీ పురుష తత్వాల బ్యాలెన్స్ కోసం మనం ప్రయత్నించాలి. ఈ రెండు ఎప్పుడూ సమానం కావు, ఇది మాత్రం అందరూ తెలుసుకోవాలి. ఇది ఏ రోజైతే మనకి తెలుసుద్దో
ఒక కామన్ మ్యాన్కి తెలుసుద్దో అప్పుడు మన ఇళ్లల్లో ఉన్న ఈ గొడవలు చాలా వరకు పోతాయి. ఎందుకు అంటే జస్ట్ ఒక లక్షణం చెప్తా, స్త్రీ ఎనర్జీ లక్షణం. ఇందాక అనుకున్నట్లుగా ఆమెకి భావప్రాప్తి చాలా ఎక్కువ. అంటే ఏంటి, ఆమెకి ఫీలింగ్స్ ఎక్కువ. సో ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు అంటే, మా మగవాళ్ళని మేము ఎలా అర్థం చేసుకుంటున్నాము అంటే, ఇప్పుడు మగవాళ్ళు బయట నుంచి ఇంట్లో రాగానే వాళ్ళని చూడంగానే వీళ్ళకి అర్థమైపోద్ది వాళ్ళ అవసరం ఏంటో. ఇమ్మీడియట్గా దాహం అవుతుందా, ఆకలి అవుతుందా, ఎట్లా అనేది వాళ్ళని చూస్తే తెలిసిపోద్ది. అంటే వీళ్ళకి ఎలా తెలుస్తూ ఉందో ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు, మా గురించి కూడా మా మగవాళ్ళు అలా తెలుసుకోవాలి, మమ్మల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటారు. అది అసలు జరగని పని అని చెప్తున్నారు ఓషో గారు. ఎందుకు అంటే ఆ పురుష తత్వంలో ఆ లక్షణం లేదు. ఆయన వివరంగా క్లియర్గా చెప్పేశాడు, ఆ పురుషతత్వంలో ఆ లక్షణం లేదు. ఆ పురుషుడికి ఉన్న భావప్రాప్తి కేవలం శారీరక అవసరం వరకే అని చెప్పాడు ఆయన. సో ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే మన ప్రతి కామన్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందుద్దో అప్పుడు ఈ కాంపిటీషన్ అనేది పోద్ది. అందరూ హాయిగా ఆనందంగా జీవించగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. సురేష్ సార్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా తల్లే మొదటి గురువు అంటారు. మరి ఒక తల్లి తన కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలంటే ఆమె ఎలాంటి మార్గదర్శకాలు ఫాలో అవ్వాలి? ఇక్కడ తల్లి అంటే ఓన్లీ మనిషిలో ఉన్న మాతృతత్వం కాదు, విశ్వంలో ఉన్న సకల జీవరాశి యొక్క మాతృతత్వం వస్తుంది. ఒక కుక్కను తీసుకున్నా, ఒక కోడిని తీసుకున్నా, ఏం తీసుకున్నా ఆ తల్లి తత్వం ప్రస్ఫుటం అవుతుంది. ఎవరిని ఆ పరిధిలోకి రానివ్వదు. ఎందుకంటే తన పిల్లల యొక్క రక్షణే ఆ మాతృతత్వానికి ప్రాథమిక బాధ్యత. సో మనుషులుగా మనం కూడా ఏం చేస్తామంటే ఎక్కువ ప్రేమని మన పిల్లలకే ఇచ్చుకుంటాం. ఇది సహజ లక్షణం. కానీ పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే అది కొంచెం ఎక్స్పాండ్ అయ్యి ఎప్పుడైతే ఆ యొక్క తల్లి అంటే మాతృతత్వము తన ఇన్నర్లోకి వెళ్ళి తన యొక్క అసలు తత్వం తెలుసుకుంటుందో ఆమె విశ్వమాతగా తయారవుతుంది. అప్పుడేమవుతుందంటే సకల చరాచర సృష్టి కూడా నా పిల్లలు కాబట్టి వీళ్ళని తప్పుదారి పట్టించకూడదు, వీళ్ళని సరైన మార్గంలో తీసుకురావాలి అని చెప్తుంది. ఇది ఎప్పుడు చెప్తుందంటే బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ, సృష్టి తల్లి వల్లనే జరుగుతుంది. ఇది బ్రెయిన్లో పెట్టుకోవాలి. తల్లే మూలం సృష్టికి. తో ఆ యొక్క లోపలికి దిగిన ఆ ఆత్మ ఎక్కడ పాఠాలు ఫస్ట్ నేర్చుకుంటుందంటే తల్లి దగ్గరే నేర్చుకుంటుంది. అంటే పొట్టలో ఉండంగానే అక్కడి నుంచి నేర్చుకుంటూ ఈ లోకానికి బయటికి తీసుకొస్తుంది. బయటికి వచ్చిన తర్వాత కూడా బేసిక్ ఎడ్యుకేషన్ ఏదైతుందో అది తల్లి దగ్గర నుంచే తీసుకుంటుంది. సో ఆ ఎడ్యుకేషన్ అనస్తాషియా మేడం చెప్పేది ఏంటంటే మీరు నిర్మోహమాటంగా భయం లేకుండా స్వేచ్ఛతో నేర్పించగలిగితే అతని యొక్క గత జన్మల బ్లాక్స్ కూడా తీరిపోయి స్వేచ్ఛగా తనకేమి కావాలో ఎన్నుకొని అది జీవిస్తుంది. ఆ బాలుడైనా బాలికైనా సరే. సో ఈ స్వేచ్ఛను ఇవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, జ్ఞానం సంపాదించుకొని తనలోకి వెళ్ళాలి. ఎవరైతే గర్భవతిగా ఉన్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషను ఈ అవగాహనతో బయటకు వస్తారు. కాబట్టి వాళ్ళకి ఈ తారతమ్యాలు ఉండవు. పురుషుడు అంటే ఏదో నన్ను డామినేట్ చేస్తాడు ఇలా ఉండదు. సో ఇద్దరు ఈక్వల్గా చేసుకుంటారు. కాబట్టి ఏదైతే పిఎస్ఎస్ఎం మాతృత్వం అనే బుక్ వచ్చిందో దాని ద్వారా ఈ మరి అందరికీ వెళ్ళాలని నా కోరిక. సో ఇక్కడ ఎక్కడ వేదాల్లో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, రాబోయేది కూడా తల్లే మొదటి గురువు. ఇది మార్చలేరు ఎవరు. థ్యాంక్ యూ మేడం. సృజన మేడం, ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు సమాజంలో ఎక్కువ మంది స్త్రీలు ఎదుర్కొనేటటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ముఖ్యమైనది స్త్రీతత్వం. అది లోపించటం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాన్ని ఎలా అంటే దాని నుంచి బయటికి రావాలి అనేది మీ మాటల్లో. సమాజంలో స్త్రీ తత్వాన్ని అధిగమించడము అని అంటే ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవడము, తనని తాను అర్థం చేసుకోవడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు. అంటే ఇక్కడ ఎలాగో చూడండి, యాక్సెప్టెన్సీ.
ఎప్పుడైతే అర్థం చేసుకొని యాక్సెప్టెన్సీ అనేది పెరుగుతుందో తను ఆ యొక్క స్త్రీ తత్వం నుంచి దాన్ని అంటే తను ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల నుంచి అధిగమించగలుగుతుంది. ఇది కేవలము ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం, ఇంకా వేరేది ఏమీ లేదు. అందుకనే చూడండి, ఒక స్త్రీ ఎప్పుడైతే అంటే ఒక మదర్ ఎట్లయితే సార్ చెప్పారో ఇంటికి ఆ దీపం అనేది ఇల్లాలు అండ్ ఆ వెలుగు అనేది చెప్తున్నాం కదా మనం ఇప్పుడు అందరం కూడా. సో ఆ యొక్క అమ్మ ఎప్పుడైతే ధ్యానం చేస్తుందో తన కుటుంబంలో ఉన్నటువంటి అన్ని ఇన్బ్యాలెన్స్ థింగ్స్ని అన్నిటినీ కూడా తను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. అండ్ తనతో పాటు తన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా చేంజ్ చేయగలిగేంతటువంటి అద్భుతమైన శక్తి ఒక మదర్ ధ్యానం చేయడం ద్వారా మాత్రమే జరుగుతుంది. అండ్ దీని తర్వాతకి ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనం ఇప్పటివరకు గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్నిటికన్నా మూలమైన పాయింట్ ఏంటంటే ప్రకృతి అండ్ పురుష. సో ఎప్పుడైతే ప్రకృతిని స్త్రీగాను పురుషాన్ని శివ కాన్షియస్గాను ఆ విధంగా మాత్రమే మనకి ఇది తెలియాలి అని చెప్పేసి మాత్రమే ఆ శివ పార్వతుల అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించడం జరుగుతుంది. అందుకని ఎప్పుడైతే ఒక స్త్రీ అనేది తను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ యొక్క బాహ్యంగా కనిపించేటువంటి అన్ని సమస్యలను ఎదుర్కోవడం ద్వారా, ఇక్కడ అసలు ఎదుర్కోవడం అంటూ ఏమి లేదండి, కానీ ఎందుకని ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోకపోవడం వల్ల. అర్థం ఎందుకు చేసుకోలేరు అంటే చుట్టుపక్కల ఉన్న పరిసరాలు అన్నీ కూడా అందరూ కూడా ఒక స్త్రీని ఒక ప్రొటెక్ట్గా అంటే చాలా అద్భుతంగా చూడాలని అనుకుంటూ ఉంటారు. ఆ చూసే మార్గంలోనే మనకి తెలియకుండా మనల్ని బంధించేశారా, ఇది చెయ్యొద్దు అని, అది చెయ్యొద్దు అని, ఇలా ఉండాలని, అలా ఉండాలని, ఎందుకు ఇలా బంధిస్తున్నారు అని అనుకుంటారు. ఇది యాక్సెప్టెన్సీ. ఎప్పుడైతే మనల్ని మనం నిజతత్వంతో అర్థం చేసుకుంటామో ఇవన్నీ కూడా మనకు అవగతం అవుతాయి. అందుకే దీనికి మెయిన్గా కారణం ఏంటి అంటే ధ్యానం చేయడం ద్వారా మాత్రమే ఇవన్నీ మనకు తెలుస్తాయి. అందుకనే పత్రి సార్ చూడండి, ఆ ఫెమినైన్ ఎనర్జీస్ అనేది ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఫెమినైన్ ఎనర్జీస్ పెరుగుతుందో ఆ యొక్క భూమండలం అంతా కూడా ఆ హయ్యెస్ట్ వైబ్రేషన్ జోన్లోకి వెళ్తుందని తెలుసు. కాబట్టే సార్ ఎప్పుడో మనకి ఇన్ని సంవత్సరాల క్రితం మాత్రమే ధ్యానాన్ని పరిచయం చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఒక స్త్రీతత్వంలోకి అందరము అంటే ఆ ఫెమినైన్ ఎనర్జీస్ అది పురుషుల్లో అయినా అవ్వనివ్వండి, స్త్రీలో అయినా అవ్వనివ్వండి, ఒక పురుషుల్లో నుంచి అయినా సరే ఒక స్త్రీతత్వం ఎప్పుడైతే బయటికి వస్తుందో కంపాషన్ అనేది వచ్చేస్తుంది. అన్నిటినీ అర్థం చేసుకునే స్థితికి వెళ్తాము. అందువల్లనే కదండి ఈరోజు ఒక మహిళలో ఉన్నటువంటి స్త్రీ ఫెమినైన్ ఎనర్జీస్ ద్వారానే ఇంత అద్భుతంగా శాకాహార ర్యాలీలు కానివ్వండి, ఇంత అద్భుతమైన ధ్యాన మ్యాగజైన్స్కి సంబంధించిన వర్క్ కావచ్చు, అండ్ పిఎస్ఎస్ఎంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వర్క్స్ కూడా ప్రధాన పాత్ర అనేది స్త్రీలు పోషిస్తున్నారా లేదా? అవునా కాదా? మరి మనం నిజంగా ఈ యొక్క ధ్యానానికి దీన్ని పరిచయం చేసిన పత్రి సార్కి గట్టిగా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందామా? సో అదేవిధంగా ఆ పురుషుల్లో కూడా ఉన్నటువంటి ఆ స్త్రీతత్వాల వల్లనే వాళ్ళలో అది యాక్సెప్ట్ చేసి ఆ కంపాషన్ అవన్నీ తెలుసు. కాబట్టే ప్రతి ఒక్క ఫీమేల్కి కూడా అది ఆ యొక్క భాగంగా వర్క్లో భాగంగా మనకి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటాం. అందుకని అధిగమించడానికి బాహ్యంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో అయినా సరే అంతరంగంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం అధిగమించడానికైనా కదా ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి, ఆ నిజతత్వానికి మనం కనెక్ట్ అవ్వాలి. దానికి కేవలము ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ మేడం. సుమంగళ మేడం, మనం తరచూ వింటూ ఉంటాము అర్ధనారీశ్వర తత్వము అంటారు. అది అర్ధనారీశ్వర తత్వమే అని ఎందుకు చెప్పారు? స్త్రీలను ఉద్దేశించి ఎందుకు చెప్పలేదు? కారణం ఏంటి? మేడం ప్రశ్న ఏమిటంటే అర్ధనారీశ్వర తత్వమే ఎందుకంటారు, పురుష నారీశ్వర తత్వమని ఎందుకు అనలేరు అని. యాక్చువల్గా మనము అందరూ వింటున్నాము అర్ధనారీశ్వర, పార్వతి పరమేశ్వర, లక్ష్మీ నారాయణ అంటే ఏ మనము పేరు చెప్పినా అక్కడ స్త్రీ మొదలవుతుంది. ఇప్పుడు కామన్గా అంటే ఉమెన్లో మెన్ ఉన్నారు, ఫిమేన్లో మేల్ ఉన్నారు కామన్గా ఇప్పుడు చెప్పుకోవాలంటే. అంటే ఇది యాక్చువల్గా ఏమో చెప్పుకోవడానికి కాదు మాస్టర్స్, ముఖ్యంగా ఈ సృష్టియే స్త్రీ. గంగామాత కానీ నదులు రివర్స్ పేరు చూడండి స్త్రీ పేర్లే ఉన్నాయి. ఏది మనము ఏ యాంగిల్లో చూస్తే కూడా ఫస్ట్ స్త్రీ అనే తత్వం నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకు అలా అర్ధనారీశ్వర తత్వము అని ఎందుకు చెప్పాలి అంటే స్త్రీలో
ఒకసారి సార్ చెప్పారు, మన గురువు పత్రి సార్, స్త్రీలో ఆ కుండలిని శక్తి మణిపూరక స్థానంలో ఉంటుంది. అందుకే వాళ్ళు త్వరగానే జ్ఞానం అందుకుంటారు అని చెప్పారు సార్. అంటే స్త్రీ ఈ జ్ఞానం అనేది ఎప్పుడు తీసుకుంటుందో తర్వాత ఆ సహన, ఆ ఓర్పు, ఆ అన్కండిషన్ లవ్ అన్నీ, ఆ కంపాషన్ అన్నీ స్త్రీలోనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రప్రథమంగా ఆ అర్ధనారీశ్వర తత్వం అంటే నారికి ఎక్కడ నారీ పూజ్యం పడుతుందో అక్కడ ఆ భూమి ధన్యమైంది అని చెప్తారు. కాబట్టి ఆ స్త్రీలో ఉన్న ఆ అన్కండిషన్ లవ్ అన్నీ ఆ స్త్రీకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చూస్తున్నాం తెలిసింది కదా మాస్టర్స్, ఎక్కడ చూసినా ఆ స్త్రీలో పురుషతత్వం అధికమైంది. పురుషలో ఇంకా పురుషతత్వం, రాక్షసత్వ స్థితి కూడా వస్తూ ఉంది. అంటే ఎంతవరకు అజ్ఞానంలో జీవిస్తున్నారు. ఎప్పుడు మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా మన గురువైన ఆ మహాచేతన మహాశక్తి ఈ భూమిపైన జన్మ తీసుకున్నారో మహా గురువు పత్రిజీ, అప్పుడు నుంచి మళ్ళీ స్త్రీయే వెలుగు, సృష్టియే స్త్రీ అన్న దానికి నిజమైన అర్థం ఇప్పుడు దొరుకుతూ ఉంది ఇప్పుడు. సో కాబట్టి మన సార్ చెప్పారు స్త్రీ తత్వం వేరు పురుషతత్వం అని. కాదు, మీరే మనకి ఎంత గౌరవిస్తున్నారు. సో అంటే మీలో ఆ స్త్రీతత్వం ఉంది కాబట్టి, ఆ అన్కండిషన్లో మీలో ఉంది కాబట్టి ఇంత పెద్ద పెద్ద స్త్రీలు ఇప్పుడు నేను చేస్తున్నానంటే నా వెనక ఎంతో పురుష సపోర్ట్ ఉంది కాబట్టి మనం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ దాంట్లో ఎక్కువ కొంచెం స్త్రీలో ఉంది కాబట్టి మొదటి నుంచి అనాది కాలం నుంచి సృష్టియే స్త్రీ కాబట్టి ఆ అర్ధనారీశ్వర తత్వం అనేది, అంటే సార్ ఒకసారి చెప్పేవారు స్త్రీ నుంచి నేర్చుకోవడానికే పురుషుడు జన్మ ఎత్తాడు మేడం అని. సో అందుకే అందరూ వాళ్ళ నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవాలి, నేర్చుకుంటాము కూడా. సో స్త్రీ నుంచి కూడా పురుషుడు నేర్చుకోవాలి. నేను ఎందుకు నేర్చుకోవాలని అన్న తత్వం లేకుండా సో స్త్రీ నుంచి ఎంతో నేర్చుకుని ఈ ప్రస్తుత సమాజంలో భూమిపైన జరుగుతున్న ఈ హత్యాకాండ కానీ ఏదైనా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మాస్టర్స్. మనమందరి బాధ్యత అది. ఈ భూమిని ఒక స్వర్గలాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పిఎస్ఎం మూమెంట్ది ఉంది. దాంతోపాటు ముఖ్యంగా మహిళలకి ఉంది. ఎందుకంటే పాతకాలంలో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే పోలీస్ వాళ్ళు స్త్రీ వెనక శారీ కట్టుకుని వెళ్ళేవాళ్ళంట. అది తమాషగా తీసుకున్న సత్యం అదే. స్త్రీ నోటిలో ఏదైనా ఒక మాట ఉంటే అది అందరికీ తెలుస్తుంది. అలాంటిది ఇంత అద్భుతమైన జ్ఞానం స్త్రీకి దొరికింది అంటే మొత్తం ప్రపంచం మొత్తం మారుతుంది. అది సత్యం. అందుకే అర్ధనారీశ్వర తత్వం అని చెప్తారు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఒక నానుడి ఉంది, ఎంట గెలిచి రచ్చగెలువు అని. కానీ ఈరోజు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ఆఖరికి అంతరిక్షంలో కూడా వెళ్ళగలుగుతున్నారు. కేవలం కుటుంబంలోనే ఎందుకు గెలవలేకపోతున్నారు? దానికి ఏంటి రీజన్? దానికి మొట్టమొదటి కారణం పరిపూర్ణత లేకపోతే తృప్తి అనేది లోపల నుంచి మొదలయ్యే అంశము, అది బయట నుంచి వచ్చేది కాదు అన్న విషయం తెలియక. ఎప్పుడైతే మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళని మన మనుషుల్ని వాళ్ళని అర్థం చేసుకుందాం అన్న ఒక ఆలోచన వస్తే అప్పుడు మన ప్రాధాన్యత, మన వ్యక్తుల ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. అలా కాకుండా బయట ప్రపంచం మనకి ఏం చేస్తుందంటే మన తాలూకు సమర్థతని అప్రిషియేట్ చేస్తుంది. ఆ అప్రిసియేషన్ గొప్పదే, కానీ ఆ సమర్థతతో పాటు సహృదయత తోడైతేనే మనిషి జీవితానికి పరిపూర్ణత వస్తుంది. ఆ ఒక్క విషయాన్ని ప్రతి స్త్రీ, అంటే ఇక్కడ మనం స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సమర్థతతో పాటు సహృదయత తప్పనిసరి అవసరం. అది మాత్రమే మన లోపల సజీవత్వాన్ని ఇస్తుంది. లేనట్లయితే ప్లాస్టిక్ పువ్వులాగా మిగిలిపోతాం. చిన్న గడ్డి పువ్వు చాలా మేలు ప్లాస్టిక్ పువ్వు కంటే, అందమైన ప్లాస్టిక్ పువ్వు కంటే కూడా. ఆ చిన్న తేడా మనం గుర్తిస్తే మన సహజ తత్వంలో మనం జీవించగలుగుతాం. ఆ సహజ తత్వంలో జీవించడమే మనకి, ప్రపంచానికి, భూమికి అన్నిటికీ ఉపయోగపడే ఒక అంశం. ఎక్కడో దాకెందుకు, కనీసం సైంటిఫిక్గా చూస్తే కూడా మనము
ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు ఆమెలో 22X² క్రోమోజోమ్స్ ఉంటాయి. అదే ఒక మగపిల్లవాడైతే 21X² + 1X అండ్ Y, ఒక చిన్న తేడా ఉంటుంది. అంటే అవగాహన లోపం అనేది పురుష శరీరంలో ఉన్న, అతని నిర్మాణంలో ఉన్న ఆ తేడా సహజంగానే ఉంటుంది. అది మనం గమనించగలిగితే పరిపూర్ణమైన శరీరాలు, మనసు కలిగిన స్త్రీలు దాన్ని అర్థం చేసుకుంటే సమాజము, ప్రపంచము, కుటుంబం అన్నీ శాంతియుతంగా నడుస్తాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. స్త్రీ శక్తి, పురుష శక్తి అంటున్నారు. ఒక వ్యక్తిలో స్త్రీ శక్తి లక్షణాలు ఎట్లా ఉంటాయి, పురుష శక్తి లక్షణాలు ఎట్లుంటాయి? తను మార్చుకోవాలంటే సరైన అవగాహన అనేది తప్పనిసరి. దాన్ని మీరు ఎలా చెప్పగలరు? ఈ రెండు శక్తుల వ్యత్యాసాల గురించి మనం మాట్లాడుకుంటే, ఆ లక్షణాల గురించి, స్త్రీ శక్తికి ఉన్న లక్షణం ఏంటి అంటే ప్రేమ. ఇప్పుడు ఇక్కడ అంత డిస్కషన్లో పురుషుల్లో కూడా ఆ స్త్రీ శక్తి అనేది ఎందుకు అవసరము అంటే ప్రేమ. ఆ ప్రేమతత్వం అనేది పెరగాలి అంటే తనలో ఉన్న స్త్రీ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలి, అప్పుడే అది సాధ్యం. అలాగే స్త్రీ ఎనర్జీకి ఉన్న లక్షణం ఏంటి అంటే గ్రహించటం, చక్కగా వినటం, శ్రద్ధగా వినటం, గ్రహించటం. దేన్నైనా గ్రహించాలి అంటే ఒక కొత్త జ్ఞానాన్ని కానివ్వండి, ఏదైనా ఒక వ్యవహారిక విషయాన్ని కానివ్వండి, దేన్నైనా అర్థం చేసుకోవాలన్నా, ప్రశాంతంగా వినాలన్నా కానీ తనలో ఉన్న స్త్రీ ఎనర్జీతో కనెక్ట్ అయితేనే అది సాధ్యం. ఓకే, సో ఇక పురుష ఎనర్జీ గురించి, ఆ లక్షణం గురించి చెప్పాలి అంటే పురుష ఎనర్జీని ఎలా చెప్పారు అంటే జ్ఞానము అన్నారు. పురుషుడంటే జ్ఞానము, స్త్రీ అంటే శక్తి, స్త్రీలు అంటే ప్రేమ. సో జ్ఞానాన్ని, ఏదైనా ఒక క్రియేటివిటీ, ఒక ఇన్వెన్షన్, కొత్తదనాన్ని కనిపెట్టాలి అంటే అది పురుష ఎనర్జీతోనే సాధ్యం. ఇవి సహజంగా ఉన్న ఆ శక్తి యొక్క లక్షణాలు. అందుకే ఒక కుటుంబ వ్యవస్థ, భార్యాభర్త, అసలు ఈ వ్యవస్థ వల్ల ఏంటి ఉపయోగం అని ఆ రోజుల్లో ఆ వ్యవస్థను తీసుకొచ్చారు అంటే స్త్రీలో ఉన్న లక్షణాలు పురుషుల్లో లేవు, పురుషుల్లో ఉన్న లక్షణాలు స్త్రీలో లేవు. వీళ్ళిద్దరూ కలిసి జీవించటం వల్ల ఒకళ్ళలో ఉన్న లక్షణాలు రెండో వాళ్ళు గ్రహించి వాటి నుంచి నేర్చుకుంటారు అని. అలా ఇద్దరి మధ్యన ఒక ఆకర్షణ అనేది ఉంటుంది. ఇందాక మనం అన్నట్లుగా ఓషో గారు ఏమంటారు అంటే ఈ రెండు తత్వాలు ఒకేలాగా ఉంటే స్త్రీ పురుషుల మధ్యన అసలు ప్రేమ అనేది ఉండదు, స్త్రీ పురుషుల మధ్యన ఆకర్షణ అనేది ఉండదు అని చెప్పాడు ఆయన. ఈ రెండు ఎలాంటివి అంటే ఒక విద్యుత్ తీగలో రెండు వైర్లు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ అనేది. ఆ రెండు కలిసినప్పుడే మనకు ఆ బల్బ్ అనేది, ఆ కాంతి అనేది వస్తుంది. అలాంటిది అని చెప్పాడు ఈయన. ఇప్పుడు ఆ విద్యుత్ వైర్లో రెండు రకాలు లేకుండా ఒకటే ఉందనుకోండి, అక్కడ అసలు కరెంట్ అనేదే ఉండదు, ఆ వెలుగు అనేది రాదు. సో స్త్రీ ఎనర్జీ లక్షణాలు ఒకలాగుంటాయి, పురుష ఎనర్జీ లక్షణాలు ఒకలాగుంటాయి. ఇవి రెండు ఒకళ్ళని ఇంకొకళ్ళు అవమానించుకోవడం కోసం కాదు, ఇవి రెండు కూడా అవగాహన పరిధిని పెంచుకోవటం కోసం, ఇవి రెండు కూడా ఒకళ్ళ మధ్యన ఇంకొకళ్ళకి ఆకర్షణ అనేది ఉండటం కోసం. అది లేదనుకోండి ఆ వ్యత్యాసం, ఇద్దరి మధ్యన అసలు ప్రేమ అనేది ఉండదు, ఇద్దరి మధ్యన ఆకర్షణ అనేది ఉండదు. సార్, ఇప్పుడు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఒక స్త్రీ శక్తివంతురాలుగా, ఆదర్శ మహిళగా మారాలంటే ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? మన అవగాహనను మనం సరి అయిన విధంలో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా
ఆదర్శమూర్తులు అవుతాం. సో మన భూమి మీదనే ఎంతోమంది ఆదర్శమూర్తులు వచ్చారు. సో అవగాహన చేసి వాళ్ళని ఆదర్శవంతులుగా చేసుకోవాలి. ఏమిటంటే అంజనాదేవి హనుమంతుడు అనే ఆ చిన్న పిల్లవాడికి 2 ఏళ్ల వయసు అప్పుడు శ్వాసను గమనించు అంటే వాయువును గమనించమని చెప్పింది. ఆ తల్లి మాట విన్న ఆ యొక్క హనుమంతుడు అప్పటి నుంచి వాయువును గమనించడం మొదలుపెట్టాడు. సో ఎవరైనా సరే ప్రతి ఒక్కరిలో ఆ తల్లితత్వం ఉంది. ఎందుకంటే సార్ చెప్పినట్టు 100 జన్మలు ఎత్తితే 50 జన్మలు పురుషుడుగా జన్మిస్తాడు, 50 జన్మలు స్త్రీగా జన్మిస్తాడు. ఎందుకంటే రెండింటిని చదివేదానికి ఆ శరీరాన్ని తెచ్చుకున్నాడు, 2 తత్వాలని చదివేదానికి. సో అలాగా మనం ఏవైతే ఆదర్శవంతులుగా తీసుకుంటామో వాళ్ళ నుంచి మనము నేర్చుకుంటామో ఆ ధైర్యము మొత్తము అందులో నుంచి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు తనతోటి 4 శక్తులను తీసుకొచ్చాడు భూమి మీదకి. ఏమిటంటే చిన్నప్పుడు యశోదామాత ఎంతో అద్భుతంగా అల్లారముద్దుగా ప్రేమను అందించింది. కొంచెం పెద్ద అయిన తర్వాత రాధామాతలాగా ప్రేమను అందించింది. తర్వాత రుక్మిణీ మాత తన యొక్క సహధర్మచారిణిలాగా సపోర్ట్ ఉంది. ఇంకా దుష్ట శిక్షణ తప్పదు అన్నప్పుడు ద్రౌపది మాత వచ్చింది. 1000 సీట్స్ ఆఫ్ జాయ్ ప్రతి ఒక్కరు చదవాలి. ఆనంద కర్ణేష్ గారు రాసిన ఒకే చైతన్యము 4 రకాలుగా జన్మించి శ్రీకృష్ణుల వారికి అండగా ఉన్నింది. సో ప్రతి మనిషికి కూడా పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు ఇది ఖచ్చితంగా ఉంది. దాన్ని అవగాహన చేసుకుంటే సరిపోతుంది. పాఠాలు కంప్లీట్ అవుతాయి. ఇదే ఆఖరి జన్మ అవుతుంది. థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తి ద్వారా ఏ విధంగా మనలో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ని మనము క్లియర్ చేసుకోవచ్చు? ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అంటే మనందరికీ తెలుసు ప్రాపంచికంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పరిస్థితుల ప్రభావాల వల్ల స్త్రీలు దానికి తొందరగా ఇదైపోతారు. అంటే దానివల్ల ప్రభావితం అయినప్పుడు వాళ్ళకి రకరకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. లైక్ గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సైకిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అండ్ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో చాలా ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ఫేస్ చేస్తూ ఉంటారు డే టు డే లైఫ్లో. కాబట్టి దానికి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో మనం ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యాన స్థితిలో మనం కూర్చున్నప్పుడు ఆ సృష్టియే స్త్రీ అయి ఉంటుంది. కాబట్టి భూమాత నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ అండ్ ఆ యూనివర్సల్ మదర్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా తన లోపల ఇటువంటి ప్రాబ్లమ్స్ని అన్నిటిని ఈజీగా రెక్టిఫై చేసుకోవడానికి చాలా తొందరగా ఎనర్జీస్ అనేటివి వర్క్ చేస్తాయి. అందుకని ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ధ్యానంలో స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా ధ్యానంలో వచ్చేటువంటి అంతర్గత శక్తికి కనెక్ట్ అవ్వడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ని అన్నిటినీ హీల్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. స్త్రీలు భావోద్వేగాల విషయంలో బలహీనుల? యాక్చువల్గా స్త్రీలు భావోద్వేగ పరంగా వీక్గా ఉంటారు, కానీ బలహీనతగా ఉంటారు. కానీ మానసికంగా ఎంతో వాళ్ళు ఆత్మస్థైర్యం అనేది ఈక్వల్గా ఉంటుంది, అధికంగా ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్ వల్ల, కుటుంబ సిచ్యువేషన్ కావచ్చు, సొసైటీ సిచ్యువేషన్ కావచ్చు, ఆ ద్వారా ఓన్లీ ఆడది భావోద్వేగంగా బలహీనతగా ఉంటున్నట్టు కనబడుతుంది అంతే. దానికి నేనే అనుకోవచ్చు, ఇప్పుడు ఏం చెప్తున్నా అక్షరశ నాకే అది వర్తిస్తుంది. సో అప్పుడు నాకు అవుతుందా అని అనుకునేదాన్ని, బికాస్ ఆ అట్మాస్ఫియర్ అలా ఉండేది. ఎప్పుడు మహానుభావుడు ఈ ధ్యానం అనే ఆనాపానసతి ధ్యానం, పిరమిడ్ ధ్యానం అనే పరిచయం అయ్యిందో అప్పుడు నాలో ఉన్న ఆ ఒక భావోద్వేగాల నుంచి బయట వచ్చి నాలో ఉన్న ఆత్మస్థైర్యం నాలో ఉంది, సో నేను చెయ్యగలను అనే ఆ విల్ పవరు ధ్యానం నుంచే. అందుకే మన పిఎస్ఎస్ఎం మూమెంటే ఒక మైలేజ్ స్టోన్గా అవుతుందని నా ఆశ. చేస్తున్నాం కూడా. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టే తల్లే మొదటి గురువు, ఇల్లే మొదటి పాఠశాల. ఎలాంటి పాఠశాల కావాలంటే ఆధ్యాత్మిక పాఠశాల కావాలి. చిన్న వయసు నుంచి పిల్లలకి మనం స్కూలు పోండి అనే చెప్పడం కన్నా ఇల్లులనే స్కూల్లాగా మార్చి ఆధ్యాత్మిక పాఠశాలగా మన ప్రతి ఒక్క స్త్రీ శ్రమ పడితే, కృషి పడితే ఖచ్చితంగా ఈ ఒక మళ్ళీ ధృవాలు ఎంతో కృష్ణ భగవాన్ అందరూ మాస్టర్స్ వెయిటింగ్గా ఉన్నారు భూమిపైన రావడానికి. మనం ఒక అడుగు వేస్తే ఆ మహానుభావులందరూ మళ్ళీ దిగుతారు. సో మళ్ళీ ఈ భూమి దివిగా మారుతుంది. అందుకే అంతా పిఎస్ఎం మాస్టర్ స్త్రీలే దీనికి కారణము చేస్తున్నారు. ఇంకా
మొత్తం ఈ అరాజకత్వం నశించాలంటే ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్క స్త్రీ ఆ భావోద్వేగం నుంచి బయట వచ్చి ఆత్మస్థైర్యగా ఝాన్సీ రాణిగా ఒక మదర్ తెరీసాలా, సో మన స్వర్ణమాల పత్రి మేడంలా, మన స్వర్ణలత మేడం లాగా అందరిలాగా విజృంభిస్తేనే ఆ ఒక స్త్రీయే వెలుగు అనే ఈ కాన్సెప్ట్ ఎంతో ఉంటుంది. సృష్టియే స్త్రీ అనడానికి కూడా మన పిఎస్ఎం మూమెంట్ స్త్రీలే కారణమవుతారని నేను హ్యాపీగా చెప్తాను. థ్యాంక్ యూ మేడం. చివరిగా అండి, నిజానికి స్త్రీయే వెలుగు అంటే స్త్రీ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే విషయాలు నడుస్తాయి అన్న దానికంటే కూడా ఏ శరీరంలో ఉన్నప్పటికీ మన లోపల ఉన్న స్త్రీ తత్వాన్ని మనము వెలికి తెచ్చుకోవడం ద్వారా, దాన్ని పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచంలో శాంతి, సహనం, కరుణ, సౌభ్రాతృత్వాల్ని పెంపొందిస్తాం. ఆ విధంగా ఉన్నతమైన సమాజం, శాంతియుతమైన ప్రపంచం ఏర్పడుతుంది. అది ఏ భూమిపై స్వర్గావతరణ, అది ఏ స్త్రీయే వెలుగు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. ఈ చక్కటి కార్యక్రమానికి మీ యొక్క అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని అందించినందుకు అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కని విషయాలు చెప్పారు. నిజంగా స్త్రీలో ఎంత సహనం ఉంటుందంటే ఓ భూదేవికి ఉన్నంత సహనం ఉంటుంది, ఒక సముద్రుడికి ఉన్నంత సహనంతో పాటు కావేరి, గంగా, యమున ఎలాంటి ఓపికలతో ఉంటారో నిజంగా తల్లులందరూ కూడా అలాంటి సహనంతో ఉంటారు వీళ్ళు. అసలు గట్టిగా క్లాప్స్ అండి స్త్రీయే వెలుగుకి. చక్కని విషయాలు మనకు తెలియజేశారు. వీరికి చిరు సన్మానం. మ్యూజిక్ ప్లీజ్.